స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తర్వాతి ఫ్లైట్ కోసం నాసా క్యాప్టర్ కొత్త ప్రయోగం. ఘనంగా తమిళనాడు మాజీ గవర్నర్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండచెట్టి రోసయ్య 89వ జన్మదినోత్సవం వేడుకలు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాలు. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం అనేది పాలసీలో లేదని స్పష్టం చేసిన మంత్రి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని కూనవరంలో 2 మహిళలపై హత్యాయత్నం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నర్సారావుపేటలోని మహతి ఫ్యాన్సీ అండ్ కంగన్స్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మార్స్ స్థలంపై ఆపరేటింగ్ చేస్తున్న నాసా ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ తర్వాతి ఫ్లైట్ కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చిన్న సోలార్ చార్జ్డ్ రోటర్ క్రాఫ్ట్ చేస్తున్న పని కొత్త లెవెల్ కు తీసుకెళ్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం వెల్లడించింది. మార్స్ స్థలంపై ఆపరేటింగ్ చేస్తున్న నాసా ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ తర్వాతి ఫ్లైట్ కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చిన్న సోలార్ చార్జర్ రోటర్ క్రాఫ్ట్ చేస్తున్న పని కొత్త లెవెల్కు తీసుకెళ్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం వెల్లడించింది. తన తర్వాతి ప్రయాణమైన ఫ్లైట్ 9తో పర్సవరెన్స్ రోవర్ నుంచి అత్యంత వేగంతో ప్రయాణించవచ్చని పేర్కొంది. మార్షియన్ తలంపై ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ సాధ్యమైనంత క్లోజ్గా వెళ్ళింది. ప్రస్తుత లొకేషన్ ఇసుకతో కూడి ఉండడంతో రోవర్ కదిలేందుకు చక్రాలు కాస్త ఇబ్బందిని కలిగజేస్తున్నాయి. ఇంజెన్యూనిటీకి చెందిన చివరి 2 ఫ్లైట్లు రోవర్తో జర్నీ కొనసాగించేందుకు ప్లాన్ చేశారని నాసా అధికారికంగా స్టేటస్ను ప్రకటించింది. తర్వాతి ఫ్లైట్ 9 మార్స్ మీద మాత్రమే తిరిగేదిగా ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేసి ఉండబోతుందని నాసా చెప్పింది. అక్కడి తలపై ల్యాండ్ అవనున్న చిన్న రోబోటిక్ హెలికాప్టర్ సీతా రీజియన్పై ల్యాండ్ అవడానికి షార్ట్ కట్ అరేంజ్ చేసుకుంది. ఇదిలా ఉంటే తన రికార్డులు తానే బ్రేక్ చేయనుంది. ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ గ్రౌండ్ స్పీడు, డిస్టెన్స్, టైము, అలాప్ట్ అంశాల్లో దూసుకెళ్తుంది. 2051 అడుగుల వరకు 625 మీటర్లు, సెకనుకు 5 మీటర్లు, 16 అడుగులు, దాదాపు ఎయిర్బోర్న్లో 167 సెకండ్లు దారి గుండా కనిపించిన వస్తువులను కలర్ ఫోటోగా పిక్చరైజ్ చేస్తుంది. ఫండమెంటల్గా కొత్త పద్ధతిలో ఇంజెన్యూనిటీ నావిగేషన్ అల్గారిథంను పెంపొందించేలా కృషి చేస్తుందని నాసా చెప్పింది. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు కొండచెట్టి రోసయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా సమయంలో సేవ చేసిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సేవా పురస్కారాలు, పత్రాలు అందించడం జరిగింది. అనంతరం ఆర్యవైశ్య కోటప్పకొండ అన్నదాన సత్రం తరపున కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అలాగే కొండచెట్టి రోసయ్య జన్మదిన సందర్భంగా ఒక బీద ఆర్యవైశ్య కుటుంబానికి జీవనాధారం కోసం ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేపీ రంగారావు, నెడమానూరు సురేంద్రబాబు గారు, కొత్తూరు కిషోర్ బాబు, అడ్డగిరి ద్వారకవాసు, విఎస్పీ సాంబశివరావు, ప్రవళిక సత్యం, దివ్యుల రామకృష్ణ, కొత్తూరు సురేష్, గాదంశెట్టి రామకృష్ణ మరియు ఆర్యవైశ్య పెద్దలు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు ఒక కేక్ కటింగ్ కార్యక్రమం, అలానే కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం, అలానే కొంతమంది ఆర్యవైశ్య సోదరులకి వాళ్ళ ప్రశంసా పత్రాలు అందించే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేయడం చాలా సంతోషకర విషయం. కొంచెం సమయభావం లేకపోవడం వల్ల గుంటూరులో మినిస్టర్ గారు మీటింగ్ ఉండడం వల్ల నేను 2 నిమిషాలు మాట్లాడి వెళ్తాం. తర్వాత మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రోసయ్య గారు అనేక ముఖ్యమంత్రుల దగ్గర చాలా కీలకమైన మంత్రి శాఖలు చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా సరే ఆయన యొక్క మనస్తత్వానికి దగ్గరగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోసయ్య గారు చాలా చాకచక్యంగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా అనేక సార్లు చెప్తూ ఉంటాను, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి వరాలు ఇచ్చినా ఆ బాధ అంతా మాకు తెలుసండి, వెనకుండి మేము ఎంత కష్టపడతామో ఆ డబ్బులు సేకరించాలి. అలానే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడితే, నాకు నీలాగా మోసం చేయడం తెలియదు, లేకపోతే ఒక కత్తి తీసుకొని ఎంతోమంది పొడిచే అవకాశం నాకు ఎప్పుడు, కానీ నేను ఎప్పుడు అలాంటి వ్యక్తి కాదయ్యా, ఎవరిని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తిని అని చెప్పి రోసయ్య గారు చెప్పడం. అలానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అధిష్టానం కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వడం, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం. కానీ ఇప్పటికి కూడా ఆయన, నేను ఈ మధ్య రీసెంట్గా ఒక 1 నెల రోజుల క్రితం కూడా కలవటం జరిగింది. ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు వయసు మీద పడి కొంత ఇదిలో మాట్లాడలేకపోతున్నారు, కానీ జ్ఞాపక శక్తి,
ఆయన రిమెంబరెన్స్, ఆయన మాట్లాడే విధానం, గుర్తుపెట్టుకునే విధానం, ఇవన్నీ ఎంతోమంది రాజకీయ నాయకులు, మాలాంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక ఆదర్శం. సో అలాంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే కార్యవయసులు ఇప్పుడు కూడా సమాజ సేవలో కానీ సంఘ సేవలో కానీ ముందుంటారు. ఈరోజు కరోనా సమయంలో కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను. ప్రజల తరపున ఈరోజు ప్రజలకి కావాల్సిన ఏవైతే అవసరమైనప్పుడు ఆ సమయానికి వచ్చి మేము ఉన్నాం సార్, మేము సహాయం చేస్తామని ముందుకొచ్చే ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ అలానే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో శనివారం నవరత్నాలు పేదలకు ఇళ్లు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో జర్నలిస్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 3 సెంట్ల గురించి మీడియా ప్రతినిధులు మంత్రిని వివరణ అడగ్గా 3 సెంట్ల స్థలం అనేది అసలు ప్రతిపాదనలో లేదన్నారు. అర్హులైన వారికి అందరికీ ఇచ్చినట్లే పట్టణంలో సెంటు, రూరల్ ప్రాంతంలో సెంటున్నర ఇవ్వడం జరుగుతుందన్నారు. రూరల్ ఏరియాలో సెంటున్నర ఇచ్చి మీరు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించిస్తాం సార్. 3 సెంట్లు ఎక్కడ లేదమ్మా, పాలసీ లేదు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని కూనవరంలో 2 మహిళలపై హత్యాయత్నం. కూనవరం గ్రామంలో ఓ చర్చ్ బోధకురాలు సునీతితో పాటు శ్రీలతలను విచక్షణ రహితంగా పొడిచిన గుర్తు తెలియని వ్యక్తి. క్షతగాత్రులను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 8 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న సత్తెనపల్లి పట్టణ పోలీసులు సయ్యద్ నాగూర్ బాబు, నల్లబోతు నరసింహారావు అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితులు హనుమంతరావు, శానం కోటేశ్వరరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సత్తెనపల్లి డీఎస్పీ వివరించారు. గత 25వ తేదీన చిత్తూరు జిల్లా జైలు నుండి గోడ దూకి పారిపోయిన రిమాండ్ ఖైదీ గజేంద్రాని చిత్తూరు 2వ పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2 టౌన్ సీఐ యుగంధర్ రిమాండ్ ఖైదీ గజేంద్రను మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 25వ తేదీన జిల్లా జైలు నుండి రిమాండ్ ఖైదీ గజేంద్ర పారిపోయినట్లు జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గజేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అరెస్టు చేశారు. గోడదూకి పారిపోయిన గజేంద్ర చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది పారిపోయినట్లు తెలిపారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో మామిడితోపు అటవీ ప్రాంతాల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యుల సహాయంతో అన్నపానీయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గజేంద్ర వైద్యం కోసం బంగారుపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర ఉండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికీ గజేంద్రను పట్టుకునేందుకు శ్రమించిన సిబ్బందిని అభినందిస్తూ రివార్డులు అందజేశారు. సుమారుగా 5:20 మన చిత్తూరు డిస్టిక్ జైలు నుండి గజేంద్ర అనేటటువంటి ఒక రిమాండ్ ప్రిజనరు తప్పించుకొని పోవడం జరిగింది. వెంటనే మాకు 11 గంటలకు జైలు అథారిటీస్ నుండి రాబడిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే డిస్టిక్ జైలు మా డిఎస్పీ గారి తో పాటు మేము విజిట్ చేసి అతను ఎలా పారిపోయాడు ఏంటి అన్న మొత్తము వివరాలు తీసుకున్నాము. దాంతోపాటు అంటే తను ఎలా అసలు ఎక్కడి నుండి తప్పించుకుపోవడానికి దారి ఉంది అని అవన్నీ పరిశీలించి అతను ఖచ్చితంగా దెబ్బ తగిలి ఉంటుంది అనేటటువంటి ఒక ఐడియా కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కూడా మేము నోటీసులు ఇవ్వడము, తర్వాత మా టీం అంతా కూడా మా ఎస్ఐ గారు మల్లికార్జున అండ్ హెడ్ కానిస్టేబుల్ వాసు, సుధీర్ రెడ్డి, కానిస్టేబుల్ బాబు, జయచంద్ర, సుధీరు,
ధరణి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ విజిట్ చేసిన తర్వాత మాకు ఒక సమాచారం కూడా వచ్చింది. తను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్కి కూడా రావడం కూడా జరిగింది. దాంతో మాకు కొద్ది క్లూ కూడా రావడం జరిగింది. ఇతను ఖచ్చితంగా ఈ దగ్గరలోనే ఉన్నాడని. అప్పటికే వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళందరూ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ తోటలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళే భోజనాలు పెడుతున్నారని కూడా తెలిసింది. వెంటనే మేము అతను ఎక్కడైతే దాగి ఉంటాడో అని కొద్దిగా అనుమానం ఉన్న ప్రదేశాల్లో సెర్చ్ చేయడంతో పోలీస్ మూమెంటు ఫారెస్ట్లో మామిడి తోటల్లో ఉండేసరికి తను ఆటోమేటిక్గా అక్కడ నుండి పారిపోవాలని ఈరోజు బంగారుపాలెం మండలంలో టౌన్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర ఉండగా మాకు ఇమ్మీడియట్గా మా వాళ్ళ దృష్టిలో పడి మాకు ఇన్ఫర్మేషన్ రావడము, మా వాళ్ళు ఆ దగ్గరలోని పొలాల్లో ఉండడంతో ఇమ్మీడియట్గా వెళ్ళి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తనకు కూడా కుడి కాలు కూడా మొత్తం దెబ్బ తగలడం జరిగింది. ఈ విధంగా మా టీము అతను పట్టుకోవడంలో ఒక వారం రోజుల లోపలనే అతను పట్టుకున్నాము. ఇది యాక్చువల్గా ఎటువంటి క్లూస్ లేవు మాకు. అతని దగ్గర మొబైల్ లేదు, ఎటువంటి క్లూస్ లేవు. మోర్ ఓవర్ తను ఎప్పుడూ ఫారెస్ట్లో మామిడి తోటలో తిరిగే వ్యక్తి. మనకు దొరకడానికి ఏమాత్రము క్లూస్ లేవు. అయినా కూడా మా టీం ఎక్సలెంట్గా పనిచేసి ఇతను పట్టుకోవడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఇంతేకాకుండా ఇదే ఎక్స్పీరియన్స్ మాకు లాస్ట్ ఇయర్ కరోనాలో కూడా ఒకటి ఉంది. అన్వర్ బాషా అనేటటువంటి ఒక వ్యక్తి సేమ్ పలమనేరులో మర్డర్ కేసు చేసి తను ప్రిజనర్గా ఉంటాడు. అతను కరోనా సోకడంతో గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరు రావడం జరిగింది. అప్పుడు కూడా అతను ఎస్కేప్ కావడం జరిగింది. కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అతను పారిపోయినాడు. ఈ టైంలో ఇతను పారిపోవడం జరిగింది. అతని కేసులు కూడా ఎటువంటి క్లూస్ లేవు. కానీ ఆ ఎక్స్పీరియన్స్తోనే మేము ఈ కేసులో సక్సెస్ కూడా, అంటే అప్పుడు ఏ విధంగా అయితే మేము అన్ని మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏవైతే ఫాలో అయ్యామో అవి కూడా ఇదే సేమ్ టెక్నిక్స్ ఈ కేసులో చేయడం జరిగింది. వెంటనే మాకు సత్ఫలితాలు రావడం జరిగింది. అయితే దీనికి అన్నీ కూడా మా ఉన్నతాధికారులు సలహాలు ఇవ్వడం, ఎప్పటికప్పుడు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పడంతో మేము సఫలీకృతం కాగలిగాం. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహతి ఫ్యాన్సీ అండ్ కంగన్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి వారి వ్యాపార అభివృద్ధికి ఆశీస్సులు అందించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో నరసరావుపేట మండల కన్వీనర్ మొరబోయిన శ్రీనివాసరావు, ఉప్పలపాడు వైసీపీ నాయకులు కనక పుల్లారెడ్డి, నవత ఫ్యాన్సీ స్టోర్ అధినేత అంజిరెడ్డి, శనివారపు శ్రీకాంత్ రెడ్డి, గంగుల వెంకటపతి రెడ్డి, పాసం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలోని రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీతారామరాజు చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్. The 124th birth anniversary of Mannam Virudu Alluri Sitaram Raju is celebrated by the people all over Andhra Pradesh today. Alluri Sitaram Raju was born in Pandrangi village of Padmanabham Mandal of Visakhapatnam district on July 4, 1897. Alluri Sitaram Raju was a brave son of India who laid down his life to free Mother India from the oppression of the British rulers. In 1857, during the First War of Independence, thousands of tribals of Gond land laid down lives fighting for their first rights and against the exploitation and oppression by the British rulers. Alluri Sitaram Raju went deep into the forest of Gond land and met the tribal leaders, united the different tribal groups of the areas, trained them in skill of guerrilla warfare and inspired them to fight for the country's independence. On 22nd August 1922, his tribal army made an armed struggle by raiding police station in Chintapalli, Krishna, Devipeta and Raj Bhomangi and captured a huge cache of weaponry. The British army was alerted by his action and platoons of police and army
were ordered to arrest Alluri Sitaram Raju. Alluri Sitaram Raju terrorized the British Army from 1922 to 1924, leading to Britishers deploying battalions of Assam Rifles and other forces. Alluri Sitaram Raju was finally ambushed and cut by the British Army, and he attained martyrdom on 7th May 1924. Alluri Sitaram Raju became an inspiration to several freedom fighters in the struggle for India's freedom. I pay my humble tributes to the great leader on his birth anniversary. Jai Hind. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సార్, మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ సాంఘిక సంక్షేమవాది ఉత్తర్వుల వరకు ఈ నూతన జిల్లా విజిలెన్స్ మ్యాన్రీ కమిటీ మీటింగ్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారి వారి ఉత్తర్వుల మేరకు అదే క్యాష్ అడ్మినిస్ట్రేషన్ సార్. అలాగే సార్ కొన్ని వాంట్ ఆఫ్ ఈ యొక్క ల్యాండ్ పొజిషన్ డాక్యుమెంట్ లీగల్ ప్రొవిజన్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల డిపార్ట్మెంట్ల నుంచి డాక్యుమెంట్స్ కావాల్సిన మా కేసెస్లో ఒక 2 ఉన్నాయి సార్. ఒక 164 స్టేట్మెంట్స్ ఆ డాక్యుమెంట్స్ పెట్టారు సార్. మిగతా కేసులో 2 మాత్రం డెవలప్మెంట్ ఉన్నాయి సార్. హైకోర్టు ఆర్డర్ స్టే అవుతుంది సార్. వాట్ ఆర్ ఓపీఎస్ అవుట్ ఆఫ్ 2016 ముందు టోటల్ కేసు ఉంటే There was vigilance and monitoring committee meeting. As per the GO MS number 99, GO ప్రకారం 12 నెలల 15 సంవత్సరంలో ఇష్యూ అయిన GO ప్రకారం డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ మానిటరింగ్ మీటింగ్ ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమంటారండి ఒంగోలు కందుకూరు డివిజన్ సింగరాకం సార్. నేను ఇంతకుముందు గిరిజన హక్కుల పరిరక్షణ సమితి అని సోషల్ వర్క్ చేస్తే ట్రైబల్ వారికి సంబంధించిన స్థితిగతులు విధి విధానాలకు పనిచేస్తున్నాను సార్. ఇటీవల నన్ను ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీలో తీసుకున్నాను. ధన్యవాదాలు. చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మేము 50 days నుంచి ఆఫీసర్ కి ఆటోమేటిక్ ఎవ్రీడే ఆటోమేటిక్ అలర్ట్ ఒకటి పంపుతా ఉంటాము. సో ఈ మధ్యన కంప్లైన్స్ రేట్ ఆఫ్ ఫైలింగ్ ద చార్జ్ షీట్ ఆల్సో హెస్ ఇంప్రూవ్. స్పెసిఫిక్ గా మీరు అనేది క్వశ్చన్ ఇప్పుడు మన యూఐ కేసెస్ ఏదైతే మనం యూఐ కింద చూపిస్తాము అండర్ ఇన్వెస్టిగేషన్, అందులో లాస్ట్ రివ్యూలో నాకు గుర్తున్నంత వరకు ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు 10 minutes లో కంపైల్ చేసి ఇస్తాము. నాకు గుర్తున్నంత వరకు 50% of the cases, half the cases though already police investigation happened. I would like to place before the committee members that SC/ST cases though normally police work, hardcore police work is not very much. Adi manu kasta ibbandi undu because మేము scene ki vellali, statements record cheyali, certificates సంపాదించుకోవాలి. మాక్సిమం కేసెస్ లో అంతవరకు ఉంటుంది. కొన్ని కేసెస్ లో సీరియస్ కేసెస్ లో లేకపోతే ఎకనామిక్ అఫెన్సెస్ ఉంటే అప్పుడు కొంత టైం పడుతుంది. సో పోలీస్ వర్క్ యాక్చువల్లీ 15 days లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. గ్రౌండ్ వర్క్ ఏదైతే పోలీస్ సైడ్ నుంచి చేయాల్సిన తగ్గించేలా 15 days లో మనం చేసేస్తాము. దెన్ వేరియస్ రీజన్స్ వి గెట్ పెండెన్సీ, ప్రిన్సిపలీ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మన చార్జ్ షీట్ ఫైల్ చేసాం కానీ కోర్టులో అది రికార్డు తీసుకోలేదు. కోర్టుకి కూడా
సొంత ఇంటర్నల్ జ్యుడిషియరీకి ఇంటర్నల్ ప్రాసెసెస్ ఉంటాయి. వాళ్ళు అట్ ఎ టైం ఎన్ని కేసెస్ని వాళ్ళ ఫైల్ తీసుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళు సిసి నంబర్స్ ఎస్సీ నంబర్స్ ఇస్తారు మాకు. వి ఇన్సిస్ట్ ఈ మధ్యనే లాస్ట్ 1 month లోనే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి స్పెషల్ కోర్ట్ జడ్జి గారితో కలిసి ఉన్నారు, రిక్వెస్ట్ చేసి ఉన్నారు ఈ నంబరింగ్ కోసం కూడా. నేను స్వయంగా 15 days బ్యాక్ డిస్ట్రిక్ట్ జడ్జి మేడంతో కలిసి I have also requested to expedite మీటింగ్ మనది జరుగుతుంది కదా, మీటింగ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చైర్మన్షిప్ లో అన్ని జిల్లాలు జరుగుతుంది. హైకోర్టు స్వయంగా మానిటర్ చేస్తారు. అక్కడ కూడా ఇవన్నీ చర్చిస్తాం. ఇది మేము ఇక్కడ జిల్లాలో ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇది ప్రిపరేషన్ దాని మీటింగ్ వాళ్ళు కూడా ఏవి అంటే చూస్తారండి, ఎందుకు డిలే అయింది, ఏ కారణంలో అయింది. అక్కడ పెండింగ్ ఉన్నటువంటి విషయాలు కూడా మనం దృష్టిలో తీసుకువస్తాము. అక్కడ ఉన్న కూడా డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో సహకరిస్తారు. Nice experience for all of us. So at the outset, sir, I thank you for gracing this occasion, sir. ఇందాక చెప్పాము మన జిల్లాలో అన్ని జిల్లాలో చాలా ఇలాంటి కమిటీ మీటింగ్ జరుగుతాయి. కానీ రెండో మీటింగ్స్ ఎప్పుడు కూడా మనం చాలా అవుతున్నాం, ఎందుకంటే ఆ మీటింగ్లో ఆఫీషియల్స్ నాన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు. ఇది ఒక మీటింగ్, క్వార్టర్లీ జరగాల్సిన మీటింగ్ ఒకటి. రెండోది రోడ్ సేఫ్టీ మీటింగ్, అక్కడ కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కూడా పెట్టుకుంటాము. సో ఈ రెండో మీటింగ్, కానీ ఈ మీటింగ్ చాలా చాలా మనకు ముఖ్యమైన మీటింగ్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, గైడ్ లైన్స్, రూల్స్ వల్ల ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా రివ్యూ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో కూడా అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ కానీ అలాగే ఆఫీషియల్స్ వేరే వేరే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు వాళ్ళు కానీ, ముఖ్యంగా ఈ పిఓ యాక్ట్ లో ఏదైతే కేసు నమోదవుతుందో అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మన జిల్లాలో ఉన్నటువంటి 6 సబ్ డివిజన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కేసు 2012 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఎన్ని ట్రయల్ స్టేజ్ ఉన్నాయి, ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, అన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఏదైతే 2 months లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. 2 months లో ఏదో కారణాల వల్ల అవ్వకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ అందుబాటులో లేకపోవడం, ఎబ్స్కాండ్ అవ్వకపోవడం, ముఖ్యంగా చాలా కేసెస్ లో హైకోర్టు స్టే తీసుకురావడం అన్ని కూడా ఇక్కడ చర్చించి, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా హైకోర్టులో ఉన్న జీపీ హోమ్తో మాట్లాడి, ఇక డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కూడా మాట్లాడి, తర్వాత స్వయంగా డిస్ట్రిక్ట్ జడ్జి గారు జిల్లా స్థాయి కూడా మీటింగ్ రివ్యూ చేస్తున్నారు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒకరు కూడా ఎన్ని కూడా చర్చిస్తారు. కాబట్టి ఎప్పటికెప్పుడు మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు దాకా ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీట్రేట్ వాట్ ఎవర్ వి హావ్ డిస్కస్డ్ ఫర్ ద పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్. సార్ ఇక్కడ జిల్లాలో సార్ మనకి దేర్ ఆర్ 6 సబ్ డివిజన్స్ సార్. ఈ 6 సబ్ డివిజన్స్ లో they are dedicated investigation officers sir, the cadre of DYSP 5 sir. ఈ 5 లో dedicated investigation officer DYSP cadre లో ఉన్నారు సార్. These are Ongole, then Chirala, page number 10 sir, page number 10 is there. ఇది ఒక డివిజన్ సార్, ఒంగోలు సబ్ డివిజన్. ఇందులో 2012 నుంచి సార్ 2021 వరకు టోటల్ రిప్రజెంటేషన్ అన్ని కేసెస్ వచ్చాయి 588 సార్. ఇందులో అండర్ ఇన్వెస్టిగేషన్ 78, దెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ డిస్పోజల్ 288 ఫాల్స్ కేస్ డిస్పోజ్ అయింది సార్. 27 డిలీట్ అయింది. దెన్ ట్రయల్ స్టేజ్ 137 ఉన్నాయి. 58 టోటల్ డిస్పోజ్ అయింది కోర్ట్, 6 కన్విక్షన్, 52 అక్విటల్. సో ది స్టేటస్ ఉంది సార్. ఇందులో ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సార్ కాలం 3rd లో 78, ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు పెండింగ్ ఉండేవి మనం ఇక్కడ జనరల్ గా డిఎస్పీ గారు అందరూ కూడా సమాధానం చేశారు సార్. కొన్ని కారణాలు కూడా చెప్పారు. బ్రీఫ్లీ 1 minute లో ఇఫ్ యూ క్యాన్ డిఎస్పీ గారు ఒంగోలు డిస్ట్రిక్ట్ సార్ సబ్ డివిజన్లో సార్ మామూలుగా 12 కేసెస్ వచ్చి ఈ యొక్క చార్జ్ చేసి ఎస్సీ నెంబర్ అఫిడేట్లో ఉన్నాయి సార్. అంటే కోర్టులోనూ ఎస్సీ నెంబర్ అఫిడేట్లో ఉంది, చార్జ్ ఆల్రెడీ అయిపోయి ఎస్సీ నెంబర్ అఫిడేట్లో ఉన్నాయి సార్. 12 కేసెస్ సార్. కోవిడ్ వల్ల కూడా కొంచెం ఈ యొక్క నెంబరింగ్ తర్వాత కోర్టులు పనిచేయకపోవడం లేట్ అవుతుంది సార్.
తర్వాత సార్ ఇప్పుడు బీయింగ్ ఛార్జ్ అంటే ఛార్జ్ చేయవలసిన ఒక 5 కేసులు ఉన్నాయి సార్. ఆయన అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ చేయాలి సార్, ఛార్జ్ షీట్ వేయాలి సార్ అని. అలాగే సార్ 11 కేసెస్ సార్ ఆల్రెడీ ఇవి ఫాల్స్ కింద మేము అట్రిబ్యూట్ చేసి దాన్ని సుపీరియర్ ఆఫీసర్స్ పంపిస్తే దాని మీద కొన్ని రిమార్క్స్ అయ్యి ఉన్నాయి సార్. అంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఆ రిమార్క్స్ని ఇస్తే అవి 11 వెనక్కి వచ్చింది సార్. తర్వాత సార్ ఆర్ఎఫ్ఎస్ఎల్కి ఎఫ్ఎస్ఎల్ ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి ఒక కేసు వరకు పెండింగ్ ఉంది సార్. అది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పోతుంది సార్. సార్ మే 2021 వరకు సార్ 467 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. జూన్ నెలలో 30 కొత్త కేసులు నెంబర్లు అయినాయి సార్. ఇప్పటిదాకా ఈ పెండింగ్ ఉన్నాయని అనుకుంటున్నా, నెంబరింగ్ కాలేదని. ఒక జూన్ నెలలోనే 30 కేసులు నెంబర్ అయినాయి సార్. ఒక కేసు డిస్పోజ్ అయింది జూన్ నెలలో. ఈ వాటికైతే టోటల్ పెండింగ్ కేసెస్ 496 కేసులు సార్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయని వాయిదాల మీద కేసులు పోతున్నాయి. నార్మల్ కేసులకి వీటికి కూడా వాయిదాలు ఇస్తారు అంటే మనకు కష్టం. అట్లీస్ట్ మేము if there is any possibility shortage of staff, shortage of judges, shortage of courts ఉంటే I think under the collector I think now you will write to the government to just put a fast track. సార్ దీంట్లో డిలే చేయడానికి కారణం సార్, ఇప్పుడు స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది సార్ మన జిల్లాకి. ఈ ఎస్సీ/ఎస్టీ కోర్టుకి స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది. కానీ ఆ కోర్టులో అచ్చం ఎస్సీ/ఎస్టీ కేసులే కాకుండా ఐపీసీ కేసులు, సివిల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు ఇవి కూడా ఆ కోర్టుకి ఇవ్వడం వల్ల పద్ధతి పెరిగింది సార్. ఈ ఎప్పుడైనా కానీ జిల్లా జడ్జితో మీటింగ్ అప్పుడు జరిగేటప్పుడు ఇది వాళ్ళ దృష్టికి అని తీసుకెళ్తే సార్ స్పెషల్ కోర్టు, స్పెషల్ యాక్ట్ కేసులు మాత్రమే ఆ కోర్టులో ఉండి ట్రైన్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే మిగిలిన భద్రత లేకుండా పోతుంది సార్. మన చైర్మన్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే వచ్చిన ఒక మొదటి అవకాశం ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. దీన్ని సాధారణంగా అయితే నేను చూసినాం, ఇతర కలెక్టర్లు దీన్ని కనీసం 6 నెలల కోసం కూడా దీన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన మొదటి నెలలోనే మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని చేసుకుంటూ మరి నిర్వహించడం. దీని మీద ఈ యొక్క మీటింగ్ మీద మరి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఇబ్బందుల మీద, మరి వారు పడుతున్నటువంటి కష్టాలు, మరి సమాజంలో వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ యొక్క పిఓ చట్టం ఏదైతే ఉందో దీని అమల్లోని సాధక మొదలని సమీక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారి సభ యొక్క సమావేశాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. వారికి మరి ప్రభుత్వ తరఫు నుంచి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజులు మంచి రోజులుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చట్టాలు ఇచ్చినా, ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా అనునిత్యం ఏకకండతోటి పోలీసు వారు ఆహార కాల్సి ఉన్నా కొన్ని చోట్ల ఈ యొక్క వివక్ష అనేది ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల మీద, గిరిజనుల మీద దాడి మాత్రం ఆగట్లేదు. సమాజంలో మరి కొంతమంది ఈ కుహన మేధావుల ఒక ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో బడుగు కలిగిన వర్గాల వారికి, దళిత వర్గాలకు, గిరిజన వర్గాల వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అవును, మాకు ఏదైనా అన్యాయం జరిగితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తర్వాతి ఫ్లైట్ కోసం నాసా కాప్టర్ కొత్త ప్రయోగం. ఘనంగా తమిళనాడు మాజీ గవర్నర్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొండచెట్టి రోసయ్య 89వ జన్మదినోత్సవం వేడుకలు.
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమాలు. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం అనేది పాలసీలో లేదని స్పష్టం చేసిన మంత్రి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని కూనవరంలో 2 మహిళలపై హత్యాయత్నం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నర్సరావుపేటలోని మహతి ఫ్యాన్సీ అండ్ కంగన్స్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. జేఎన్ఏ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.